నమస్కారం. ట్రాకింగ్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్ర పండుగగా శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలు కలెక్టరేట్లో. ప్రేమ, సేవ, సత్యం, ధర్మం, శాంతి విలువల్ని స్మరించుకొని సమాజ సేవ చేయటమే నిజమైన ఆధ్యాత్మికత. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి కృష్ణారావు. కారంపూడిలో పల్నాటి వీరుల ఉత్సవాలలో ఆఖరి ఘట్టం కల్లిపాడు. నేటితో ముగియనున్న కారంపూడి వీరారాధన ఉత్సవాలు. రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ కోసం కోడెల స్టేడియంని పరిశీలించిన ఎమ్మెల్యే అరవింద బాబు. నర్సరావుపేట కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర పండుగగా నిర్వహించిన భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని అధికారులు ప్రత్యేకంగా నిర్వహించారు. కార్యక్రమంలో డిఆర్ఓ మురళి, ఆర్టీఓ మధులత, తహసీల్దార్ వేణు తదితరులు అధికారులు పాల్గొన్నారు. భగవాన్ సత్యసాయి సేవా సిద్ధాంతాలని స్మరించుకుంటూ అధికారులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలలో శ్రీ సత్యసాయి సేవా బృందం సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు, సేవా కార్యక్రమాలతో వేడుకలకి విశిష్టత చేకూర్చారు. ఇంత గొప్ప మహోన్నత వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో జన్మించటం, మన ఆంధ్రప్రదేశ్కి ఆయన యొక్క అడుగుజాడలో నడిపించడానికి ఇంతమంది వేలాదిగా మన ఆంధ్రప్రదేశ్లో కాదు, మన దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా మరి ఇతర దేశస్తులు చాలామంది బాబా గారి భక్తులు ఉన్నారంటే నిజంగా అంత మహనీయులకి. అంటే మనం చాలామంది దేవుళ్ళని చరిత్ర ప్రకారం చూస్తుంటాం. ఆ చరిత్రలో వాళ్ళందరినీ మనం ఎవరు చూడలేదు. వాళ్ళ పటాలు ఏదో మనం ఏదో దేవుళ్ళు ఇట్లాగే పెట్టుకొని చూస్తుంటాం. కానీ మన కళ్ళ ముందు పుట్టి ఇక్కడే ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని, నిజంగా ఒక మనిషి సమాజాన్ని ప్రభావితం చేయటం, మనుషుల్లో యొక్క మంచితనాన్ని, సహాయం అనే గుణము, ప్రేమ, కరుణ, ఇవన్నీ కూడా చూపించగలిగే వ్యక్తి, అంత మహోన్నత వ్యక్తిని మనం నిజంగా ఆంధ్రప్రదేశ్ జీవితాంతం ఆయనకి నిజంగా మనము రుణపడి ఉంటాము. నిజంగా ఆయన చేసిన సేవలు, దానిలో భాగమైన మీ అందరూ కూడా ధన్యులు. అందరికీ కూడా శ్రీ భగవాన్ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సో ఇందాక సార్ చెప్పినట్టు నేను అనంతపూర్ జిల్లా వాసిని. సో నేను ప్రత్యక్షంగా సత్యసాయి బాబా గారి ఆ బ్లెస్సింగ్స్ అనేది నిజంగా మాకుంది అక్కడ ఉన్నందుకు. ఎందుకంటే మాకు ఎన్నో రకాలుగా సాయిబాబా గారి సేవల్ని మేమంతా కూడా పొందిన వాళ్ళము. ఎందుకు అందరిలోకెల్లా ఆయన గొప్ప వాళ్ళగా మనం భావిస్తామంటే, జస్ట్ ఒక రిలీజియన్ మాత్రమే కాదు, ఆయన అందరినీ కూడా మెయిన్గా హ్యుమానిటీ అన్నది ముఖ్యమని చెప్పేసి అందరికీ కూడా నేర్పించడం, అదే కూడా ఆయన ప్రీచ్ చేయడం జరిగింది. సో ఒక రిలీజియన్ మాత్రమే కాదు, హ్యుమానిటీ అన్నది మెయిన్గా ముఖ్యమని చెప్పారు. అండ్ ఆల్సో ఆయన మెయిన్ పాలసీస్ ఉంటాయి, లవ్ ఆల్, సర్వ్ ఆల్ అని చెప్పేసి, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అని చెప్పేసి. సో ఇలా ఎన్నో రకాలుగా మనందరికీ చాలా మంచి అన్నది నేర్పించారు. కేవలం ఈ హ్యుమానిటీ మాత్రమే కాకోకుండా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అనేది స్థాపించి మనకి ఎన్నో రకాలుగా సేవలు అందించారు. అందరికీ తెలుసు అనంతపురం జిల్లా అనేది చాలా వెనుకబడిన జిల్లా అని చెప్పేసి. అక్కడ వాటర్ ప్రాబ్లం ఎంతో ఉండేది, కానీ అలాంటి ప్రాంతంలో కూడా డ్రింకింగ్ వాటర్ అనేది తను ఫ్రీగా సప్లై చేస్తూ ఆ జిల్లాని ఎంతో ఆదుకున్నారు. అంతేకాకుండా ఎన్నో రకాల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అక్కడ సత్యసాయి బాబా బాల వికాస్ కానీ అక్కడ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తే త్రూ అవుట్ ద వరల్డ్ అక్కడి నుంచి వచ్చి అక్కడ ఫ్రీగా చదువు నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే ఎన్నో హాస్పిటల్స్ కూడా స్థాపించి చాలామందికి ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. చాలా ఆశ్రమాలు ఉంటాయి. ఈరోజు పుట్టపర్తిలో చూస్తే అదొక వేడుకగా, రాష్ట్ర వేడుకగా అక్కడ జరుపుతున్నారు.
శ్రీ సత్యసాయిబాబా సత్య జయంతి ఉత్సవాలలో భాగంగా పోలీసు ప్రధాన కార్యాలయం నందు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఇతర పోలీసు అధికారులు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఉపదేశించిన ప్రేమ, సేవ, సత్య, ధర్మం, శాంతి విలువల్ని స్మరించుకుని సమాజ సేవే నిజమైన ఆధ్యాత్మికత అని పేర్కొన్నారు. భగవాన్ సత్యసాయిబాబా బోధించిన సేవాభావం, ప్రేమ మరియు సమానత్వం వంటి సందేశాలు సమాజానికి మార్గదర్శకమని తెలిపారు. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు. దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనం పొందిన ఎమ్మెల్యే. పల్నాటి వీరుల ఉత్సవాలలో భాగంగా 5వ రోజైన కల్లిపాడులోని ముఖ్య ఘట్టమైన లంకన్న ఒరుగుతో వీరుల ఉత్సవాలు ముగుస్తాయి. ఆనాడు మాచల్ల రాజ్యం మంత్రి బ్రహ్మనాయుడికి చెందిన ఆవుల మందను కాపలా కాస్తూ ఉండగా గురుచల రాజ్యానికి చెందిన నాగమ్మ కుతంత్రాలతో లంకన్నను దొంగచాటుగా చంపేస్తుంది. బ్రహ్మనాయుడు ప్రియ శిష్యుడైన లంకన్న మరణించడంతో బ్రహ్మనాయుడు తన శక్తి యుక్తులను ప్రయోగించి లంకన్నకు ప్రాణ ప్రతిష్ఠ చేయటమే లంకన్న ఒరుగులోని ఘట్టం. అనంతరం నేటి సాయంత్రం బ్రహ్మనాయుడు ధరించిన నరసింహస్వామి ఆయుధం గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించి కల్లి మండపం వద్ద వీరుల కొనతమ్ములు వరగటంతో యుద్ధం ముగుస్తున్నట్లు పల్నాటి చరిత్ర ప్రతీతి. పల్నాడు చరిత్రకు చిహ్నంగా 5 రోజుల పాటు వీరుల ఉత్సవాలు నిర్వహించి నేటితో కారంపూడి తిరునాలు ముగిస్తున్నట్లు పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ తెలిపారు. నర్సరావుపేటలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో ఈ నెల 30 నుండి ప్రారంభమయ్యే 69వ రాష్ట్ర స్థాయి అండర్-17 బాలుర మరియు బాలికల ఫుట్బాల్ ఆటల పోటీలకు గ్రౌండ్ ఏర్పాట్లని పరిశీలించిన ఆటలకి సరిపోయే విధంగా స్టేడియం రెడీ చేస్తామని అధికారులకు భరోసా కల్పించి క్రికెట్ ఆడిన శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సత్య జయంతి సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు గౌరవ కమిషనర్ ఆదేశాల మేరకు నర్సరావుపేట పురపాలక సంఘం కార్యాలయంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 100వ జయంతి వేడుకలు నిర్వహించారు. పురపాలక సంఘ అధికారులు మరియు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబర్ 26వ తేదీన కార్మిక కర్షక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరుగుతుందని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటియుసి పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు పిలుపునిచ్చారు. చిత్రాలయ సెంటర్ ఆయిల్ మిల్లు వద్ద కార్మికులతో మాట్లాడుతూ నవంబర్ 26వ తేదీన ఉదయం 10 గంటలకి బస్టాండ్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ జరుగుతుందని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొంటారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపైన వివరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి కార్యనిర్వహణ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రంగయ్య, ఏఐటియుసి నాయకులు శ్రీను, సిహెచ్ నాగేశ్వరరావు, వెంకయ్య, అంజిరెడ్డి, కొవ్వూరు సుబ్బారావు, శాంసంగ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరపాలని పీడీఎం సీనియర్ నాయకులు నల్లపాటి రామారావు కోరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తున్న విప్లవకారుల్ని పోలీసులచే చంపించడం దుర్మార్గమైన చర్య అని, 2 రోజుల కిందట జరిగిన బూటకపు ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2 రోజుల కిందట జరిగిన హిడ్మా మావోయిస్ట్ పార్టీ నాయకుడు హిడ్మా ఎన్కౌంటర్లో దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం తీవ్రంగా ఖండిస్తుంది. అది బూటకపు ఎన్కౌంటరు. ఆంధ్రాలో పట్టుకొని తెలంగాణలో కాల్చారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, మీరు విప్లవకారులను ఒకరిద్దరు చంపినంత మాత్రాన మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు కానీ అదేవిధంగా ప్రజా పోరాటాలు కూడా ఆగమని కూడా మేము తెలియజేస్తున్నాము. మరి హిడ్మా ఎన్కౌంటర్పై అదేవిధంగా లోకల్ జరిగిన ఎన్కౌంటర్లపై కూడా న్యాయ విచారణ జరిపించాలని ఈ దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం మేము డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మరి లోగడ మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇడిపోయి మన హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడినప్పుడు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 1969లో మే 26వ తారీఖున పంచాయతీ కృష్ణమూర్తి గారిని బొడ్డపాడు దగ్గర, శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడు దగ్గర మరి పట్టుకొని ఆయనతో పాటు నలుగురిని సోమపేటలో మరి ఎన్కౌంటర్ చేశారు. అదేవిధంగా మరి 1970లో జూలై 10వ తారీఖున సత్యం కైలాసం మాసకాలని బొడ్డపాటులో పట్టుకొని ఎన్కౌంటర్ చేశారు. ఆ రోజు ఇక్కడ ఉన్న మన కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి బ్రహ్మానంద రెడ్డి గారు మరి ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరేసి అదేవిధంగా అక్కడ ఉన్న అసెంబ్లీలో సీట్లు పంచిపెట్టాడు. మరి వెంటనే ఈ పీపుల్స్ వారిని మేము మరి అంతం చేశాము, వాళ్ళ సిద్ధాంతాలను అంతం చేశామని చెప్పాడు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మరి వాళ్ళని చచ్చిపోయారు కానీ వాళ్ళ సిద్ధాంతాలు కానీ వాళ్ళ ఆశయాలు కానీ నేటి వరకు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న బూటకపు ఎన్కౌంటర్లను ఆపివేయాలని, అదేవిధంగా మరి పాకిస్తాను తదితర
దేశాలతో వీళ్ళు చర్చలు జరుపుతున్నారు. కానీ మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్ధం చెప్పింది. కానీ మరి మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని, అదేవిధంగా ఈ బోర్డు కప్ ఎన్నికలను ప్రజలందరూ ఖండించాలని సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. బరంపేటకు చెందిన సత్తెనపల్లి రోడ్డులోని టీ స్టాల్ యజమాని ముట్టుకూరి మణికంఠపై దుడ్డు సుబ్బారావు అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. అమరావతి రజక ఐక్యవేదిక దాడిని తీవ్రంగా ఖండించింది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మణికంఠను ఐక్యవేదిక సభ్యులు పరామర్శించారు. దాడికి గల కారణాలపై విచారణ జరిపి వారిని వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేశారు. మాది అమరావతి రజక ఐక్యవేదిక. మొన్న గురువారం ఆ టీ కొట్టు నడిపే అతను ముట్టుకూరి మణికంఠ అనే అతన్ని ఒక స్థలం విషయంలో పెట్టొద్దని చెప్పాడని దుడ్డు సుబ్బారావు అనే అతను కత్తితో సంపాలని కత్తితో వచ్చి తల మీద నరకటం జరిగింది. అతని మీద అతన్ని ప్రోత్సహించిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని, అంతేకాదు వాళ్ళు చుట్టూ ఉన్నారు. మనోడు బరంపేటలో మా ఆఫీస్ దగ్గర ఇల్లు, ఆ స్థలంలో రంగా గారి బొమ్మ పెట్టాలని చెప్పేసి దౌర్జన్యంతో దుర్మార్గమైన ఆలోచనలతో మణికంఠను సంపాలనే ఉద్దేశంతో అతన్ని ప్రోత్సహించిన వాళ్ళను ఆ సుబ్బారావు అతను 307 కేసు పెట్టి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము అమరావతి రజక ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం. 77వ ఎన్సీసీ డే సందర్భంగా 05 కంపెనీ ఎన్సీసీ నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ ఆధ్వర్యంలో క్యాడెట్స్ కోసం ప్రత్యేకంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎల్టీ ఎం రాజేష్ బాబు ఏఎన్ఓ అధ్యక్షత వహించారు. ఈ క్రీడా పోటీలో మొత్తం 108 మంది ఎన్సీసీ క్యాడెట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. బాయ్స్ కోసం నిర్వహించిన క్రికెట్ అండ్ వాలీబాల్ మ్యాచ్ల జట్టు భావన, స్పోర్ట్స్ మెన్షిప్ మరియు లీడర్షిప్ లక్షణాలని ప్రతిబింబించాయి. అలాగే గర్ల్స్ కోసం నిర్వహించిన మ్యూజికల్ చైర్, అలాగే టగ్ ఆఫ్ వార్ ఈవెంట్స్ ఎంతో ఉత్సాహంగా సాగి ప్రాంగణం సందడిగా నెలకొంది. కార్యక్రమాన్ని కళాశాల వైస్ చైర్మన్ మిటపల్లి చక్రవర్తి మరియు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు ప్రారంభించి క్యాడెట్స్ ని అభినందిస్తూ ప్రోత్సహించారు. రావిపాడ్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ నందు గత నెల అక్టోబర్ 13వ తేదీ ప్రారంభమైన విమెన్స్ టైలరింగ్ కోర్స్ ముగిసింది. ఈ సందర్భంగా బ్యాచ్ లో ఉత్తీర్ణులైన వారందరికీ RSCTI డైరెక్టర్ నీలోఫర్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నీలోఫర్ మాట్లాడుతూ ఉత్తీర్ణులైన వారందరినీ అభినందించి వారికి కావాల్సిన సహాయ సహకారాలని అందజేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 24వ తేదీ నుండి బ్యూటీషియన్ శిక్షణ, డిసెంబర్ 1 నుండి మగ్గం వర్క్ శిక్షణ, సెల్ ఫోన్ రిపేరింగ్ శిక్షణ, DTP కోర్సుల్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వివరాలకి 08647221916 లేదా 9703120524 లేదా 6300466010 లేదా 9493928134 నెంబర్లను సంప్రదించాల్సిందిగా కోరారు. సరే అనేసి నేను అప్లికేషన్ ఇచ్చాను. ఇచ్చి క్లాస్ అయితే వినమ్మా, విన్న తర్వాత వెళ్ళేటప్పుడు చూద్దాం అనేసి చెప్పారు. ఇక సరే అని క్లాస్ విన్నాను. ఆ రోజే క్లాస్ స్టార్ట్ చేశారు గోపి సార్. కానీ చాలా వివరంగా చెప్తున్నారు. ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా కానీ అర్థమయ్యే విధంగా చెప్తూ ఉన్నారు. నేను అప్పుడే అనుకున్నాను నేను కూడా ఇందులో ఉంటే బాగుంది అనిపించింది. సరే అనేసి వెళ్తూ ఇంకా అయిపోయింది క్లాసెస్ అన్నీ. ఇంకా వెళ్ళే టైంలో మేడం అడిగితే సరే అమ్మా ఒక అమ్మాయి అయితే రాని చెప్పారు, రేపటి నుంచి సరే కంటిన్యూ అవ్వండి అని చెప్పారు. నెక్స్ట్ డే నుంచి నేను రావడం జరిగింది. మాకు అనౌన్స్మెంట్ వచ్చిందనమాట, ఇలాగా ఆర్సెట్టి వాళ్ళు ట్రైనింగ్స్ అన్ని ఇస్తున్నారు అని చెప్పి టైలరింగ్ కోసం అని చెప్పి వచ్చాను. నాకు ఆల్రెడీ కొంచెం టచ్ ఉంది కానీ దాన్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు బాగా రెస్పాండ్ అయ్యారనమాట. ప్రతి దానికి మనకు తెలియని వాటిని కూడా తెలియచెప్తున్నారు. ఇంకా సార్ వచ్చేటప్పటికి బాగా నేర్పిస్తున్నారు. మనకి ఒక నెలలో మిషన్ రావాలంటే చాలా కష్టం, కానీ ఆయన అన్నారన్నమాట కంపల్సరీగా నేను నేర్పిస్తాను, మీరు స్టిచ్ చేయించుకొని మీరు వేసుకునేలాగా మేము చేస్తాము అని చెప్పి సార్ ఆ రోజు అన్నారు. కానీ ఆ మాట అయితే నిలబెట్టుకున్నారు. బయట అయితే ఎక్కడ ఇలాగా నేర్పిస్తారని అయితే నేను అనుకోవట్లేదు, బాగా చెప్తున్నారు. ఇంకా మేడమ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి డైరెక్టర్ మేడం చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారనమాట. మనకి ఏ అవసరమైనా సరే ప్రతిదీ మేమున్నాము, మేము చేస్తాము అని చెప్పి సపోర్ట్గా ఉంటారు. ఇంకా సార్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఫుడ్ విషయం కానీ మార్నింగ్ టీ స్నాక్స్, లంచ్ పెడతారు, ఈవినింగ్ టీ స్నాక్స్ అన్నీ చాలా బాగున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
రాష్ట్ర పండుగగా శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలు కలెక్టరేట్లో. ప్రేమ, సేవ, సత్యం, ధర్మం, శాంతి విలువల్ని స్మరించుకొని సమాజ సేవ చేయటమే నిజమైన ఆధ్యాత్మికత. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి కృష్ణారావు. కారంపూడిలో పల్నాటి వీరుల ఉత్సవాలలో ఆఖరి ఘట్టం కల్లిపాడు. నేటితో ముగియనున్న కారంపూడి వీరారాధన ఉత్సవాలు. రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ కోసం కోడెల స్టేడియంని పరిశీలించిన ఎమ్మెల్యే అరవింద బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.